శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గణపతియే నమః. సర్వమంగళాయ నమః. ఇప్పుడు ఈ వీడియోలో మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నా అంటే, మనిషి యొక్క స్వభావం తెలియాలని. మనిషి యొక్క గుణగణాలు మనం చెప్తే వినరు. మనం చెప్పినా వినే ఓపిక లేదు, చెప్పే టైం మనకు దొరకదు. నిరంతరం మనం చేసే పనిలో నిమగ్నమైనప్పుడు ఆ పనిలో రిజల్ట్ రావాలని కోరుకుంటాం కానీ నిరంతరం వాళ్ళ చుట్టూ తిరిగి పని చెప్పలేం కదా. ఏ రాజకీయ నాయకుల దగ్గరికన్నా కానీ ఒకసారి పోయి మన సమస్య చెప్పగలం. కొంతమందికి అదే పని తిరుగుతూనే ఉంటారు. చూడండి, సీసీ కెమెరాలు టౌన్లో మేము పెట్టుకుంటే వాళ్ళు తిరిగాడు కదా, మీరు కూడా పని చేయొద్దు ఆఫీసర్ వస్తే అంటారు. అంటే పోయిన ఆఫీసరు ఈ ఆఫీసర్కి అనుకూలంగా పని చేయొద్దని చెప్పేశారు అనమాట. అంతే కదా లెక్క. వీళ్ళు ఎందుకు గాలి తరుతున్నావు, టైం సెన్స్ ఎందుకు లేదు, పని పడింది పోవడం వేరు, సెలవు తీసుకోవడం వేరు, పర్మిషన్ అడగడం వేరు. నిరంతరము నువ్వు పని చేయకపోగా అంటే ఒక గ్రూపును తయారు చేసుకోండి. నువ్వు ఒక గ్రూపును తయారు చేసుకుంటున్నావంటే అర్థమైంది, నీ బంధువులతోనూ నీ సొంతంలో డిపార్ట్మెంట్లోకి తీసుకొచ్చి గ్రూపును తయారు చేసుకుంటూ అర్థమైందా నువ్వు ఇతర మతాలతో చేతులు కలిపావా అనుమానించాలి. లేకపోతే ఎందుకే ఉన్నవాడికి మేలు చేయకుండా నీ సొంతంలో తీసుకొచ్చి వాళ్ళకి మేలు చేసుకునేది ఏంటి అంటే, నువ్వు ఇతర మతాలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, లేకపోతే ఈ మతం మీద నీకు ద్వేషం ఉందా? రెండే, ఇతర మతాలతో సంబంధాలు ఉండాలి, లేదా ఈ మతంతో ఏమైనా ద్వేషం అన్న ఉందా అంతర్గతంగా. అంటే జనమేజయుడు పాపం వాస్తవంగా లేదు. ఎవరో ఒక సాధువు వచ్చేసి అతను ఒక కోరిక నెరవేర్చుకొని జనమేజయుడిని రెచ్చగొట్టి వాళ్ళ నాన్న అనేటువంటి పరీక్షిత్ మహారాజుని తక్షకుడు సంహరించాడనే ఉద్దేశంతో, తక్షకుని మీద కోపంతో తక్షుని ఎలాగైనా చంపించాలనే ఉద్దేశంతో జనమేజయుడిని రెచ్చగొట్టి జనమేజయుడు యజ్ఞం చేయించాడు. ఏమో జనమేజయుడు చేసిన యజ్ఞం వల్ల అసలు తక్షకుడు ఏమైనా ప్రాణాలు పోయా అంటే, కొంతమందికి ఒక కులంలో పెద్దవాళ్ళ మీద ఉన్న కోపంతో చిన్న కులాల మీద కక్ష చేసుకుంటున్నారు. అంతే కదా లెక్క. ఆ విధంగానే జనమేజయుడు యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞకుండంలో ఆ సర్పజాతికి చెందినటువంటి చిన్నవాళ్ళంతా హోమంలో కూడా చనిపోయారు. కానీ నువ్వు తచ్చుకుని ఏమైనా చేయగలిగావా అంటే, నీ కోపం తచ్చుకుడి మీద. అంటే ఒక కులంలో ఇంతమంది ఉంటే, అంటే సర్పకులంలో ఇంతమంది ఉంటే అంతమందిలో తచ్చుకుడి మీద కక్ష తీసుకొని చిన్నవాళ్ళు బలి చేయాలి. అంటే కొంతమంది అధికారులు ఒక కులం మీద కోపంతో ఆ కులంలో ఉన్న పెద్దల్ని ఏదో చేయాలని ఉద్దేశంతో కింద నుంచి నరుక్కుంటూ అవుతున్నారు. అంటే కదా లెక్క. వాళ్ళు చేసిన మోసాలు అంటే పేర్లు కూడా మార్చుకుంటారు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే పేర్లు కూడా మార్చుకుంటారు. రికార్డులో ఉంటుందో బయట అంటే నువ్వు కులం మీద దేశంతో ఉద్యోగాల్లోకి వచ్చావా అంటే, ఇప్పటికైనా నిజం తెలుసుకోకపోతే ఎవరైనా ఆ కుటుంబాన్ని నాశనం దెబ్బతీయడానికి ఎవరైనా పంపారా? అట్లా నువ్వు ఉద్యోగం ఎవరి నుంచి వచ్చావో, నువ్వు వాళ్ళు ఏమైనా నీకేమైనా పలానా రాజకీయ కుటుంబాన్ని అన్యాయం చేసి ఆ రాజకీయ కుటుంబానికి ఉద్యోగులందరినీ యాంటీ చేయడానికి వచ్చావా? కులం మార్చుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఒక కులం మీద అభిమానం లేదు, ఒక కులంతో సంబంధాలు లేవు, అటువంటిది ఈ విధంగా ఒక కులాన్ని అన్యాయం చేయడానికి జనమేజయుల్లాగా వచ్చారా? ప్రతి ఒక్క ఉద్యోగిని, ప్రతి ఒక్క వివరాన్ని, ప్రతి ఒక్క రికార్డుని కూడా చూడాలి. పోగానే నేను డిఎస్పీ అని చెప్పి కలెక్షన్ పెడతాను. వాడు డిఎస్పీ కాదు చూడాలి. చాలామంది అదే ఒకరోజు ఫోటో తీసుకొని ఫోటోలో పడగానే నేను డిఎస్పీ గారిని అని చెప్పేసి కలెక్షన్ పోయే దుర్మార్గులు ఉండే ఈ రోజుల్లో వాళ్ళ పేరు చెప్పుకొని, ఈరోజు నేను పలానుకోని చెప్పేసి చాలామంది మోసాలు చేసేవారు. మంచి చేస్తే పర్వాలేదు, చెడు చేస్తుంటే తన బంధువర్గాన్ని ఆ వ్యవస్థలోకి ఎక్కువ మందిని చేరుస్తూ ఉంటే అలాంటి వ్యక్తుల గురించి ఆలోచించండి. ఇతర మతాలలో ఏమైనా పంపారా? లేదు జనమేజయుల్లాగా నీకు ఆ కులంలో ఉన్న పెద్దవాళ్ళ మీద కోపంతో చిన్న కులాన్ని అన్యాయం చేసి ఎదగకుండా చేస్తున్నారా? ప్రతి ఒక్కటి అధ్యయనం చేయండి అని చెప్తూ వీడియోలోకి పోతాం. ఈరోజు అదృష్ట రేఖ నుండి వచ్చి ఊర్ధ్వరేఖలు హృదయరేఖను చేరిన ఎన్ని కలిస్తే అంతమంది స్త్రీలు పురుషులతో సౌభాగ్యం కలుగును. హృదయరేఖతో పూర్తిగా కలిసిన వివాహముగా పరిగణించబడును. అంటే అదృష్ట రేఖ నుండి వచ్చి ఊర్ధ్వరేఖలో హృదయరేఖను చేరిన, ఇప్పుడు ఇది అదృష్ట రేఖ తండ్రి రేఖకు, ఇది హృదయ. ఈ అదృష్ట రేఖ నుండి వచ్చి ఊర్ధ్వరేఖలో ఇది ఈ ఊర్ధ్వరేఖ పైకి అంటే అదృష్ట రేఖ నుండి ఈ హృదయ రేఖను కలిసి ఈ రేఖలు ఎన్ని వస్తే హృదయ రేఖను చేరిన ఎన్ని కలిస్తే అంతమంది స్త్రీలు పురుషులతో సాంగత్యము పొందును. జాగ్రత్త చూడండి. చాలామంది మామూలుగా భార్యను మోసం చేసి తిరుగుతుంటారు. అయితే ఒకటి ఈ రేఖలు పరీక్షించే ముందు ప్రతిదీ చూడాలి. సాయం చేసే గుణం కూడా ఉంటుంది.
ఈ యొక్క ధనరేఖ నుండి ఒక రేఖ వచ్చి ఊర్ధ్వకంగా హృదయ రేఖను చేరితే ఇలా ఎన్ని రేఖలు కలిస్తే అంతమందితో అతనికి బంధాలు ఉంటాయి. ఒక్కొక్క రంగా సాంగత్యం అని చెప్పొచ్చు, ఇంకొకరు బంధాలని చెప్పొచ్చు, ఇంకొక బాధ్యతగా 5 మంది స్త్రీలని పోషిస్తున్నాడు అని చెప్పొచ్చు, లేకపోతే తను సంపాదించే ధనాన్ని 5 మంది స్త్రీల దగ్గర దాచిపెట్టి గూడు చుప్పుడు కాకుండా ఉన్నాడని చెప్పొచ్చు. కాబట్టి ఒక పురుషుడు ఈ విధంగా రేఖలుంటే తన సంపాదన తన యొక్క అక్రమంగా మోసం చేసి సంపాదించిన సంపదని 5 మంది స్త్రీల దగ్గర దాచిపెట్టడానికి అతనితో వాళ్ళతో స్నేహం చేస్తున్నాడని చెప్పుకోవచ్చు, లేకపోతే రకరకాలుగా చెప్పుకోవచ్చు. ఆ విధంగా పూర్తిగా కలిసిన అయితే ఈ విధంగా ఈ వైపు వచ్చి ఓవర్ కలిసింది. అయితే ఈ రేఖ పోయి ఇలా కలిసిపోవాలి, ఈ రేఖ పోయి ఇలా కలిసిపోవాలి. ఈ విధంగా రేఖతో ఈ విధంగా కలిసిపోతే ఖచ్చితంగా అతనికి గాంధర్వ వివాహం కానీ జరుగుతుంది. అంటే సాటి మానవుడు అంటే చాలామంది మామూలుగా స్త్రీలను తీసుకొచ్చి మాకే రికార్డు లేదు, పెళ్లి కాలేదనుకో. ఈ విధంగా పెళ్లి నిర్ధారణ చేసుకోవాలంటే ఈ విధంగా రేఖల హృదయ రేఖతో పూర్తిగా కలిసిపోతే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. నీకు రికార్డుతో పెళ్ళా? ఒక వ్యక్తి ఒక స్త్రీని మోసం చేశాడు పెళ్లి చేసుకొని అంటే ఎక్కడో చేసుకుంటాడు, రికార్డు ఉండదు. అలాంటి రికార్డు లేని వ్యక్తులకు ఈ విధంగా రేఖలు ఉంటే ఈ విధంగా వాళ్ళని పెళ్లి చేసుకున్నట్టుగా బాగా అధ్యయనం చేయాలి. అంటే తొందరపడి చెప్పకూడదు. ఈ రేఖలు హృదయ రేఖతో పూర్తిగా కానీ కలిసిపోతే రేఖలు కలిసిపోవాలి. ఓరక కలిసినట్టుంటే సాంగత్యము, పూర్తిగా కలిసిపోతే పెళ్ళి వివాహము అని పెళ్లి దాకా పోతుంది. తర్వాత మిగతా రేఖలు బట్టి చెడు మంచిని చూసుకోవాలి. మంచి హృదయ రేఖలు స్త్రీల హస్తంలో కనిపించును. స్త్రీలకి ప్రేమ విశాల హృదయము, స్త్రీల ఆవేశము ఉన్న పురుషుల్లో ఆవేశం తక్కువ. అంటే ఈ హృదయ రేఖ అనేటువంటి స్త్రీల్లో బాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మంచితనం ఉంటుంది, 10 మందికి అన్నం పెట్టే గుణం ఉంటుంది. కాబట్టి వాస్తవంగా మంచి స్త్రీలకైతే మంచి లక్షణాలే ఉంటాయి. కొంతమంది మోసం చేసే స్త్రీలు ఉంటారు, పురుషులతో చేతులు కలిపి వాళ్ళు మోసం చేసుకుంటూ పోతుంటారు. వాళ్ళకి చిగ్గు లజ్జ ఏముండదు. అటువంటి వాళ్ళు చిగ్గు లజ్జ లేక మోసం చేస్తున్నాము మనల్ని తిడతారు, ఎదురుగా మామూలు తిడతారనే గుణం కూడా ఉండదు. వాళ్ళు మోసం చేయడమే వాళ్ళ పని. అటువంటి స్త్రీలు కాకుండా మన సమాజంలో ఉన్న మంచి స్త్రీలుకి ఈ రేఖ బాగుంటుంది. కడుపు నిండా అన్నం పెడతారు, కడుపు నిండా నీరు మంచి దాహమవుతుంది అడిగిస్తారు. అలాంటి స్త్రీలు ఉన్న మన భారతదేశంలో కొంతమంది దుష్ట లక్షణాలు ఉన్న స్త్రీల వల్ల మంచి స్త్రీలు మనుగుళ్ళకి రాకపోతున్నారు. సాయం చేసేది కూడా వాళ్ళు తగ్గించేశారు ఆ దుర్మార్గ స్త్రీల వల్ల. అయితే వీరికి స్త్రీకి మంచి హృదయ రేఖ ఉంటుంది కాబట్టి విశాల హృదయం ఉంటుంది. స్త్రీలు ఆవేశం ఎక్కువ ఉంటుంది. స్త్రీలకి ఆవేశం ఎక్కువ ఉంటుంది. అంటే పురుషులలో కన్నా స్త్రీలకి ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఈ ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల కొంతమంది బలైపోతున్నారు. అంటే కొంతమంది స్త్రీ ఉద్యోగులకి ఆవేశం ఉంటుంది. ఈ ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు మంచి చెడు వల్ల అసలు మాత్రం చెడ్డోడని తప్పించుకోవడం, మంచివాడని ఇబ్బంది పడుతుంది. అంటే చెడ్డోడిని కొంతమంది స్త్రీ ఉద్యోగులకు ఉన్నటువంటి ఆవేశము చెడ్డ ఉద్యోగుల్ని అంటే మోసపూరితమైన వ్యవస్థకి నష్టం కలిగించే ఉద్యోగులను కాపాడి మంచి లాభం చేయాలని ఉండే వాళ్ళకి మాత్రం నష్టం చేస్తుంది. అటువంటి రేఖలు ఉన్నటువంటి స్త్రీలు విశాల హృదయాలుగా ఉంటారు, ఆవేశం ఎక్కువ ఉంటుంది, మంచి చేసే స్త్రీలు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఈ యొక్క హృదయ రేఖ ఈ బంధనాలను బట్టి సాంగత్యం అని, వివాహం అని, అంటే పాయలు ఉంటే సాంగత్యం అని, కలిసిపోతే వివాహం అని భావించాలి. మిగిలిన రేఖలు కూడా అంటే ప్రాథమిక సమాచారానిగా ఉపయోగపడుతుంది. ఒక పురుషుడు భార్యను మోసం చేస్తున్నప్పుడు ఇలాంటి రేఖలు ఉన్నప్పుడు మామూలుగా ఇంట్లో 10 రూపాయలు డబ్బులు ఇవ్వకపోయినా కూర్చుని జీతం బయటకు వచ్చి పెడుతున్నా, ఎక్కువ బయట గడుపుతున్నా, క్యాంపులని అది అని చెప్పి ఆడున్నా అబద్ధం చెప్తున్నా, పరస్త్రీలతో సంబంధాలు పెట్టుకుని ఇతరులు అన్యాయం చేస్తారు. వాళ్ళ ఇంట్లో పోతే మా అబ్బా మా ఆయన వెళ్ళి మంచివాడు అంటుంటారు. ఇతర మోసాలు చేసేది వాళ్ళకి తెలియదు పాపం. కాబట్టి చూసి జాగ్రత్త పడి నీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. అదేవిధంగా శిరోరేఖకు పురుష హస్తము చూసి తీరాలి. అంటే ఇది హృదయ రేఖ, ఇది శిరోరేఖ. పురుషులకైతే ఈ శిరోరేఖను చూడాలి. అంటే బుద్ధి బలము అనేటువంటిది పురుషుల్లో చూడాలి, విశాల హృదయం అనేటువంటిది స్త్రీలలో చూడాలి, చూసి తీరాలి. శిరోరేఖ కంటే హృదయ రేఖ ఎక్కువ లోతున్న పెద్దదిగా ఉన్న పురుషులకి ప్రేమ ఎక్కువ ప్రధానం కారణంగా. అంటే హృదయ రేఖ ఎక్కువ లోతున్న అంటే
ఈ శిరోరేఖ కన్నా ఈ హృదయ రేఖ అనేటువంటిది లోతు ఎక్కువ, విపరీతంగా లోతు ఎక్కువ ఉండే వాళ్ళకి శిరోరేఖకు పురుష హస్తము చూసి చేరాలి. శిరోరేఖ కంటే హృదయరేఖ ఎక్కువ లోతున్న పెద్దదిగా ఉన్న పురుషులకి ప్రేమ ఎక్కువ. ఇది పెద్దది అంటే ప్రేమ ఎక్కువ. ప్రధానం అంటే ప్రేమే ప్రధానంగా భావించే వాళ్ళకి ఈ రేఖ పురుషులకు లోతుగా ఉంటుంది. తెలివితేటలను నశింపు చేసుకొని కొనబడును. ఆయుష రేఖ హృదయరేఖ వలె లోతు దీర్ఘంగా ఉన్న స్వతంత్రులై ఉండరాదు. ఆయుష రేఖ హృదయరేఖ వలె లోతు దీర్ఘంగా ఉన్న వారు స్వతంత్రులై ఉండరాదు. కాబట్టి ఈ ఆయుష రేఖ అనేటువంటిది కూడా ఈ హృదయ రేఖ లోతు ఉంటే స్వతంత్రులై ఉండకుండా ఉండాలి. స్వతంత్రులు అయితే మాత్రం